హనుమాన్ ఈ మూవీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి టాక్ అయితే తెచ్చుకుంది. అయితే ఈ మూవీలో ప్రశాంత్ వర్మ ఒక చిరంజీవిని పరిచయం చేశారు. అంటే అతనికి చావు లేదని అర్థం. అయితే మన పురాణాల ప్రకారం సప్త చిరంజీవులు ఉన్నారు. వాళ్ళు ఎలా చిరంజీవులు అయ్యారో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ముందుగా ఇప్పటి వరకు మన తెలుగు గ్యాలక్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన తెలుగు గ్యాలక్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం వల్ల ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియో ఎలా ఉందన్నది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. నెంబర్ 1, హనుమాన్. రామాయణంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ఇష్టమైన క్యారెక్టర్ ఏంటంటే హనుమాన్. ఈ హనుమంతుడిని శివుని యొక్క 11వ అవతారం అని చెప్తారు. అయితే ఈ హనుమంతుడు సప్త చిరంజీవుల్లో ఒకడు. హనుమంతుడు అంజనాదేవి ఇంకా కేసరిలకు జన్మించాడు. అయితే అంజనాదేవి పిల్లల కోసం శివునికి పూజలు చేసే టైంలో దశరథ మహారాజు కూడా పుత్రకామేష్టి యాగం చేస్తున్నాడు. ఈ యాగానికి ఫలితంగా దశరథ మహారాజుకి ఒక పవిత్రమైన పాయసం లభించింది. అయితే ఆ పాయసాన్ని దశరథ మహారాజు వాళ్ళ 3 భార్యలతో తాగించారు. దాని తర్వాత దశరథ మహారాజుకి రామలక్ష్మణులు, భర్త శత్రుఘ్నులు పుట్టారు. అయితే ఈ పాయసంలో కొంత భాగం గాలిపటంకు అంటుకుని కింద పడిపోతున్న సమయంలో వాయుదేవుడు దాన్ని అందుకొని అంజనాదేవికి ఇచ్చాడు. దాంతో అంజనాదేవికి హనుమంతుడు పుట్టాడు. అందుకే హనుమంతుడిని వాయుపుత్రుడు అని కూడా పిలుస్తారు. అయితే ఈ హనుమంతుడు చిన్నప్పుడు మామిడి పండు అనుకుని సూర్యుడిని మింగడానికి ప్రయత్నించగా అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని హనుమంతుడిపై ప్రయోగిస్తాడు. అప్పుడు హనుమంతుడు స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. అప్పుడు వాయుదేవుడికి కోపం వచ్చి ప్రపంచంలో మొత్తం గాలిని ఆపేస్తాడు. దాంతో మానవులందరూ గాలి లేక అల్లాడిపోతారు. దాంతో బ్రహ్మదేవుడితో సహా అందరి దేవుళ్ళు అక్కడికి ప్రత్యక్షమై హనుమంతుడికి అమరత్వాన్ని ప్రసాదిస్తారు. ఈ విధంగా హనుమంతుడు చిరంజీవి అవుతాడు. అయితే హనుమంతుడు చిరంజీవిగా మారడానికి ఇంకొక ఇతిహాసం కూడా ఉంది. అదేంటంటే రామాయణంలో రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువెళ్ళినప్పుడు సీతాదేవి ఎంతో బాధతో లంకలో ఉంటున్నప్పుడు హనుమంతుడు శ్రీరాముడు గురించి చెప్పి సీతాదేవిని మరికొన్ని రోజుల్లో తీసుకువెళ్తామని చెప్పినప్పుడు సీతాదేవిలో ఉన్న బాధ మొత్తం పోయింది. దాంతో సీతాదేవి హనుమంతుడికి ఈ విశ్వం అంతమయ్యే వరకు కూడా నువ్వు చిరంజీవిగా ఉంటావని వరం ఇస్తుంది. దాంతో హనుమంతుడు చిరంజీవిగా ఈ భూమి మీద ఉండిపోతాడు. నెంబర్ 2, విభీషణుడు. విభీషణుడు లంకాసుర రావణుడికి తమ్ముడు. రావణుడు సీతాదేవిని అపహరించిన తరువాత విభీషణుడు అన్న రావణాసురుడిని సరైన మార్గంలో పెట్టాలని అనుకుంటాడు. పరస్త్రీని అపహరించడం తప్పని విభీషణుడు రావణాసురుడికి చెప్తాడు. అయితే నన్నే ఎదిరిస్తామని చెప్పి రావణుడు విభీషణుడిని అవమానిస్తాడు. దీంతో విభీషణుడు శ్రీరాముడి దగ్గరికి చేరుతాడు. అంతేకాదు రావణాసురుడి బలమేంటి, బలహీనత ఏంటిని శ్రీరాముడికి చెప్తాడు. విభీషణుడు శ్రీరాముడు రావణాసురుడి మీద యుద్ధం గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో శ్రీరాముడు విభీషణుడిని లంకకు రాజుని చేసి చిరంజీవిగా ఉండమని వరం ఇస్తాడు. నెంబర్ 3, అశ్వత్థామ. అశ్వత్థామ ద్రోణాచార్యుడి యొక్క కుమారుడు. పుట్టినప్పుడే అశ్వత్థామ నుదుటి మీద ఒక వజ్రంతో జన్మిస్తాడు. ఈ వజ్రం అశ్వత్థామకి ఎటువంటి హాని కలగకుండా చూసుకుంటుంది. అయితే అశ్వత్థామ తండ్రి మరణం తర్వాత తన తండ్రి మరణానికి పగ తీర్చుకోవడం కోసం అర్ధరాత్రి పాండవుల శిబిరానికి వెళ్ళి ఉప పాండవులను చంపేస్తాడు. అది తెలుసుకున్న అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి వెళ్తాడు. ఇద్దరూ కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఋషులందరూ కలిసి వచ్చి ఇది లోక వినాశనానికి కారణం అవుతుందని చెప్పి దీన్ని ఆపమని చెప్తారు. అప్పుడు అర్జునుడు ఆపేస్తాడు. కానీ అశ్వత్థామ మాత్రం వారిలో ఎవరికైనా ఒకరికి హాని కలిగించాలని గర్భం దాల్చిన ఉత్తర అంటే అభిమన్యుడి భార్య పైన ఈ అస్త్రాన్ని వదులుతాడు. అయితే ఆ బిడ్డని శ్రీకృష్ణుడు కాపాడుతాడు. దాంతో శ్రీకృష్ణుడు అశ్వత్థామను నువ్వు కుష్ఠరోగంతో పిచ్చివాడిలా అడవుల్లో ఎప్పటికీ తిరుగుతుంటావు అని శ్రీకృష్ణుడు అశ్వత్థామను శపించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు శపించడంతో అశ్వత్థామ చావులేనివాడుగా అయ్యాడు. నెంబర్ 3, బలిచక్రవర్తి. బలిచక్రవర్తి ఒక అసురరాజు. కానీ ఇతను గొప్ప దానగుణాలు కలవాడు. అయితే ఒకసారి బలిచక్రవర్తి అశ్వమేధ యాగాన్ని మొదలు పెడతాడు. అప్పుడు విష్ణుమూర్తి వామన అవతారంలో బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి 3 అడుగులు దానం చేయమని అడుగుతాడు. దాంతో బలిచక్రవర్తి సరే అని చెప్తాడు. వామనుడు మొదటి అడుగు భూమి మీద మోపుతాడు, 2వ అడుగు విశ్వంపై మోపుతాడు. ఇంకా 3వ అడుగు ఎక్కడ మోపాలని వామనుడు బలిచక్రవర్తిని అడగగా తను తన తలపైన మోపమని చెప్తాడు. అప్పుడు వామనుడు బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేస్తాడు. కానీ తన దానగుణాన్ని మెచ్చుకుని విష్ణుమూర్తి చిరంజీవిగా ఉండమని వరం ఇస్తాడు. ప్రతి సంవత్సరం బలిచక్రవర్తి బోనం పండుగ రోజు భూమిపైకి వచ్చి మళ్ళీ పాతాళంలోకి వెళ్ళిపోతాడని చెప్పి హిందూపురంలో ఉంది. నెంబర్ 5, కృపాచార్యుడు. మహాభారతంలో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కృపాచార్యుడు. మహాభారతంలో ఎంతోమంది రాజులకు గురువు కూడా ఈ కృపాచార్యుడే.
ఇతను ఎంత టాలెంటెడ్ అంటే ఒకేసారి దాదాపు 60,000 మంది యోధులను మేనేజ్ చేయగలడు. అంతేకాదు కృపాచార్యుడు సెల్ఫిష్గా ఎప్పుడూ ఆలోచించడు. ఇతను నిస్వార్థానికి ప్రతిరూపం. కౌరవులు చేసింది తప్పని తెలిసినా కూడా వాళ్ళు అన్నం పెట్టి ఆశ్రయించినందుకు మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు ఉంటాడు. ఇతను ఎంతో విధేయత గలవాడు. తన లాయాలిటీకి, తన చూపించిన వాల్యూస్కి శ్రీకృష్ణుడు కృపాచార్యుడిని చిరంజీవిగా బ్రతకమని వరం ఇస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఎంతవరకు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు ఎంతో ఇంట్రెస్టింగ్ అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా పక్కనున్న బెల్ ఐకన్ని ఆల్లో పెట్టుకోవడం వల్ల మీరు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి సజెషన్లో చూపిస్తుంది. ఆల్రెడీ లైక్ చేసి కామెంట్ చేసిన వారికి ధన్యవాదములు ఫ్రెండ్స్. ఇంకా మన వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటూనే చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేశారంటే మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మాకు మోటివేటివ్గా అనిపిస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. నెంబర్ 6, వేదవ్యాసుడు. వేదవ్యాసుడు సత్యవతికి పరాశర మహర్షికి జన్మించారు. వేదవ్యాసుడు నల్లగా ఉండడం వలన కృష్ణద్వైపాయనుడు అని పిలుస్తారు. వేదాలను 4 విధాలుగా విభజించడం వలన ఇతనికి వేదవ్యాసుడు అని పేరు వచ్చింది. వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. అతని విజనరీ ఇంకా నాలెడ్జ్ వల్ల వేదవ్యాసుడు చిరంజీవి అయ్యాడని పురాణాలు చెప్తున్నాయి. నెంబర్ 7, పరశురాముడు. పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారం. ఇతను రేణుక జమదగ్నుల కుమారుడు. తండ్రి ఆజ్ఞను మేరకుండా తన కన్న తల్లి యొక్క తల నరికేశాడు. దీన్ని మెచ్చిన తండ్రి జమదగ్ని పరశురాముణ్ణి ఏదైనా వరం కోరుకోమని కోరుతాడు. అప్పుడు పరశురాముడు తన తల్లిని తిరిగి బ్రతికించమంటాడు. ఇంకా జమదగ్ని తాత బృహ మహర్షి. ఆ మహర్షి ఉపదేశంతో హిమాలయాలకు వెళ్ళి శివుని కోసం తపస్సు మొదలు పెడతాడు. శివుని ఉత్తర్వులతో తీర్థయాత్రలు చేస్తాడు. శివుని దగ్గరే కాలరాయి పట్టు అనే విద్యను కూడా నేర్చుకుంటాడు. పరశురాముడు భీష్ముడికి, ద్రోణుడికి, అలాగే కర్ణుడికి కూడా గురువు. పురాణాల ప్రకారం పరశురాముడు విష్ణువు అవతారం అయిన కల్కి అవతారానికి గురువు అంటారు. ఆ కల్కికి విద్యలు నేర్పడానికి ఈ పరశురాముడు ఇంకా చిరంజీవిగా ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి. సో వీళ్ళు ఫ్రెండ్స్ 7 చిరంజీవులు. ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఈ వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.